కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో వేద పండితులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వేలాది భక్తులకు అన్న సమారాధన చేశారు. ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోపిదేవిలో వెలసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా సుమారు 400 మంది దంపతులు ప్రత్యక్ష సేవలో ఈ కార్యక్రమం దివ్య కళ్యాణ మహోత్సవం కనులార విందుగా జరపబడింది. ఈరోజు దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం 7 గంటలకు మోపిదేవి పురవీధులలో మయూర వాహనం మీద స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. రేపు ఉదయం కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం 7:50 పుష్పశయ్యాలంకృత పవళింపు సేవతో ఈ బ్రహ్మోత్సవ సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరపబడతాయి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుమారుగా వేలాదిగా ఇతర రాష్ట్రాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా స్వామిని సేవించడానికి వేలాదిగా ఈ దేవాలయానికి విచ్చేశారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆనందించేటువంటి రీతిలో భక్తులందరికీ కూడా సౌకర్యాలు దేవస్థానం వారు కల్పించడం జరిగినది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఉచితంగా స్వామివారి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. కావున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అందరూ కూడా దర్శించి తరించి కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణోత్సవాలు 6 నుండి 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. నిన్న శ్రీ స్వామివారికి వారిని పెళ్లి కుమారుని చేయటం అనే కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు వస్త్రాలు సమర్పించారు శ్రీ స్వామివారికి. ఈరోజు దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వందలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించి